హాయ్ అండి. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వింటున్న ఒకే ఒక పేరు పోసాని కృష్ణమురళి. ఆ పోసాని కృష్ణమురళి అన్న పేరుకి పర్యాయ పదాలు గానీ, డిక్షనరీలో వెతుక్కున్నా గానీ వాడొక వెధవ, సన్నాసి, పోరంబోకు, వెధవన్నర వెధవ ఇలాంటి ఇంకా ఘోరమైన పదాలే అందరికి అర్థమవుతోంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో అతను మాట్లాడిన భాష, అతను ఇచ్చిన ప్రెస్ మీట్లు ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టడం, కనీసం తన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. తనకే ఓ భార్య ఉంది. అంత ఘోరంగా మాట్లాడొచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తనకు ఆ జ్ఞానం కూడా లేదు. మరి తనేదో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎలా పనిచేసాడో అర్థం కాలేదు. అంటే ఈ బూతులు తిట్టినందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇచ్చుండొచ్చు. పోతే ఇతను చాలా ఒక గొప్ప రైటరు, మంచిగా యాక్ట్ చేస్తాడు, మంచి నేమ్ ఉంది. 2014లో ఇతనికి నంది అవార్డు కూడా వచ్చింది. మనం ఎలా ఉండాలయ్యా ఓ పద్ధతి సంస్కారం లేకుండా? సరే ఇదంతా కట్ చేస్తే కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఇతనికి శిక్ష పడింది. ఓకే. ఇదంతా జరుగుతూ ఉంది. అయితే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అతను, ఇదంతా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, అతను చదవమంటేనే చదివాను. ఆ తర్వాత నేను చదివిన తర్వాత దాన్ని వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి దాన్ని మీడియాలో వైరల్ చేయటం, వీడియో అప్లోడ్ చేయడం, వైరల్ చేయించడం ఇదంతా అతని బాధ్యత. వాళ్ళు చేయమంటేనే చేశాను. నాదేం తప్పు లేదంటాడు. ఎలా అండి? అయితే ఇది కొంచెం పక్కన పెడితే గడిచిన 5 సంవత్సరాల్లో ఇతను మాట్లాడుతున్నప్పుడు, పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నప్పుడు కూడా మనందరం అనుకున్నాం. ఇది ఇతని గాడి ఒక్కడి పనే కాదు, వీడొక్కడే కాదు, వీడు వెనక ఎవరో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. అది వీళ్ళే అని కూడా దాదాపుగా మనందరికి కూడా అర్థమైంది. ఈ సజ్జల పనే అని చెప్పేసి అర్థమైంది. సో ఈరోజు బయటపడింది. సో ఈ కుక్క కాటుకు చెప్పు దెబ్బ కృష్ణమురళికి అయిపోయింది. పక్కన పెడితే వీళ్ళు ఎందుకు చేయించాలి? సజ్జల కానీ, సజ్జల కొడుకు కానీ ఒకటండి, తప్పు చేసిన వాడిది ఒక తప్పు అయితే తప్పు చేయించిన వాడిది కూడా పెద్ద తప్పే అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ గలుగులో దాక్కున్నా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేది ఖాయం. అది త్వరలోనే అవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి, కొడుకు భార్గవరెడ్డికి కఠినమైన శిక్షలు పడాలి. ఇది దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా. థ్యాంక్ యూ.